రికగ్నైజ్ సోమాలి ల్యాండ్ వెరీ సూన్. ఇజ్రాయెల్ లాగా మనం కూడా చేయాల్సి. ఇంటర్నేషనల్ రెస్పాన్స్ చూస్తే సార్ ఇప్పుడు దగ్గర సోమాలియా మాట్లాడితే ఇది మా భూభాగ సమగ్రత మీద, మా ఇంటిగ్రిటీ మీద దాడి అని. ఆఫ్రికన్ యూనియన్ అనేది సోమాలియా ఏకత్వానికి మేము మద్దతు తెలుపుతున్నాం, సోమాలియా యునైటెడ్గా ఉండాలి. అరబ్ లీగు అండ్ ఓఐసి వీళ్ళేమంటారు, ఇజ్రాయెల్ చర్యని అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన, ఇంటర్నేషనల్. తమాషా ఏంటంటే అసలు చట్టాలు అలాంటివి ఏమి పట్టని అరబ్ లీగు వీళ్ళందరూ చట్టాల గురించి మాట్లాడటం. ఈజిప్ట్ వచ్చి రెడ్ సీ సెక్యూరిటీలో మా ఇది ప్రొవెస్నెస్ తగ్గిపోతుంది, మా కమాండ్ ఉండకపోతుందని. చైనా ఉంటుంది తైవాన్ టిబెట్ లాంటి ప్రాంతాల మీద తన విధానాన్ని కాపాడుకోవటమే కారణం చైనాకు. అమెరికా యూకే సోమాలిలాండ్ని గుర్తించలేదు, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అలాగని వ్యతిరేకత కూడా మాట్లాడలేదు వాళ్ళు. హౌతీస్కే మనం నిన్నే మాట్లాడి ఇజ్రాయెల్ సైనిక గూఢచారి ఉనికి ఉంటే దాడి చేస్తాం, ఇందాక మీరు అన్నారు కదా. సో ఇది ఇంటర్నేషనల్ రెస్పాన్స్ డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి. కొన్ని ఎట్లా చూస్తున్నాయంటే ఇది రిలీజియన్ వర్సెస్ స్ట్రాటజీ అన్నట్టు చూస్తున్నాయి దీని ఎలా. ఎందుకంటే ఇస్లాం రిలీజన్ ఇస్ అ కామన్ థింగ్ దే, సోమాలిలాండ్ అండ్ సోమాలియాలో. తో ఇప్పుడు ఉన్న టర్కీ లాంటి దేశాలు ఏమంటున్నారంటే, అండ్ స్పెషలీ ద ఇస్లామిక్ నేషన్స్ ఏమంటున్నారంటే, చూడండి మీరు జ్యూస్తో చేయగలుగుతున్నారు, నేను చెప్పాను కదా జ్యూస్తో చేయగలుగుతున్నారు, దే ఆర్ ట్రెడిషనల్ ఎనిమీస్. కానీ సోమాలిలాండ్ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. మాకు డెవలప్మెంట్ కావాలి, మా దగ్గర డెమోక్రసీ ఉంది, ఫ్లరిషింగ్ డెమోక్రసీ ఫర్ 30 years. ఆఫ్రికాలో చాలా రేర్ అది. అక్కడ వారానికి ఒక కూ నడుస్తుంది, అక్కడ కొత్త గవర్నమెంట్ వస్తుంది, గన్స్ తీసుకొని ఎవరు నడుస్తాడు, ఆర్మీ వాళ్ళు మొత్తం పరిపాలిస్తారు అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్స్ అన్ ఐలాండ్ యాక్చువల్లీ ఆఫ్ డెవలప్మెంట్. అండ్ డెఫినెట్గా ఇజ్రాయెల్ చేసిన ఈ మూవ్తోని ఒక చెస్ బోర్డ్ గేమ్ లాగా అనమాట. గ్రాండ్ మాస్టర్ ఎప్పుడు ఆడుతున్నప్పుడు 8 మూవ్లు ముందు ఆలోచిస్తారు. మనం ఒక మూవ్ చేస్తాం చెస్లో, ఒక పాన్ మూవ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ దే విల్ థింక్ 8 moves అహెడ్. ఈ పాన్ మూవ్ అయింది కదా, నెక్స్ట్ నేనేం చేస్తే మళ్ళీ ఈయనేం చేస్తాడని చెప్పి, దట్ ఈస్ వాట్ ఇజ్రాయెల్ ఈస్ ప్లేయింగ్ అనమాట. ఆ గేమ్ ఇజ్రాయెల్ ఆడుతున్నారు. ఎందుకంటే చాలా మటుకు దీంట్లో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చాలా ఉంది. ఎందుకంటే గాజాని మన ఐసోలేషన్లో చూడకూడదు. ఇజ్రాయెల్ హమాస్తో చేసిన, హెజ్బుల్లాతో చేసిన పని, హమాస్తో చేసింది, దాని తర్వాత హూతీలతోని, దాని తర్వాత ఇరాన్తో అందరిని ధ్వంసం చేశారు. ఇప్పుడు ఇరాన్లో గొడవ నడుస్తుంది కరెన్సీ మూవ్మెంట్ గురించి. కరెన్సీ మూవ్మెంట్ అండ్ కమానికి అగైన్స్ట్గా కూడా. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అది కొంచెం ఇదే కరెన్సీ ఇష్యూతోనే లాస్ట్ గవర్నమెంట్ పడ్డది. షా ఆఫ్ ఇరాన్ పారిపోవాల్సిన కండిషన్ వచ్చింది, ఈ ట్రేడర్స్ చేశారు. ఖమేనీ ఈజ్ డిక్టేటర్ కదా సార్, డిక్టేటర్ కదా అయితే. కానీ అది కాదు, వాళ్ళ అక్కడ రిలీజియన్ ఉంది కదా మళ్ళీ, అది వాళ్ళ అదొక్కటే. కానీ ఈ ట్రేడర్స్ ఆ మార్కెట్ నుంచి మాయమైపోయారు అనుకోండి, ఇరాన్స్ ఎకానమీ విల్ కొలాప్స్. ఐ థింక్ మన రూపాయి తీసుకెళ్తే ఒక 400-500 ఇరానియన్ కరెన్సీ వస్తుంది. మీరు బిలీవ్ చేయరు, అవర్ కరెన్సీ వాజ్ వెరీ పవర్ఫుల్ ఆల్వేస్ అక్కడ ఆ రీజన్లో. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐ రిమెంబర్ వెరీ డిస్టింక్ట్లీ టిల్ 1968 కువైత్ కరెన్సీ వాజ్ ఇండియన్ రూపీ. కువైత్లో కరెన్సీ లేకుండే, మన రూపీ కరెన్సీ ఉండే వాళ్ళది. ఐ థింక్ ఆఫ్టర్ 68 దే చేంజ్డ్ ఓవర్ ఇంటూ దేర్ కరెన్సీ. సో అట్లాంటి చాలా మటుకు మన రిలేషన్స్ అరబ్ కంట్రీస్తో చాలా పాత రిలేషన్స్, ఓల్డర్ దెన్ యూరోప్. ఎందుకంటే మన స్పైస్ ట్రేడ్ ఉండే చూడండి. ఇప్పుడు మొన్న ఐఎన్విఎస్ కౌండన్యా అని చెప్పి ఒక ఇండియన్ నేవల్ షిప్, జూట్తో కట్టిన షిప్, కర్రలు తీసుకొని జూట్తో కట్టి సుత్లీలా కట్టేసి దాన్ని ఒమాన్ పంపించారు. ఒమాన్ తీసుకెళ్లారు వాయేజ్లో. ఎందుకంటే ఆ టైంలో 16th, 17th century, 15th century మన షిప్స్ హెడ్ గాన్ టు ఒమాన్. ఆ జర్నీ రీక్రియేట్ చేస్తున్నారు మళ్ళీ. సో ఇండియాకున్న రోల్ మిడిల్ ఈస్ట్లో మనకుంది. అదే అంటారు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో వాసుదేవన్ గారు మనం లేవు. ఒకసారి నెహ్రూ గారు పంపించారంట ఒక డెలిగేషన్, వాళ్ళు వీళ్ళు బయట తరిమి కొట్టేశారంట. ఆఫ్టర్ ఇండోనేషియా వీఆర్ ద బిగ్గెస్ట్ ముస్లిం కంట్రీ ఇన్ ద వరల్డ్. చిన్న రాష్ట్రాలకు మీరు పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ కూడా అట్లీస్ట్ దే హ్యావ్ సమ్ పాపులేషన్. చిన్న కంట్రీస్, ఖతార్లో ఎంత ఉందండి పాపులేషన్, 140,000 మంది. దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, ఇస్లామిక్ కంట్రీస్. వాళ్ళు ఇస్లామ్స్ గురించి, వాళ్ళు ముస్లిమ్స్ గురించి మాట్లాడతారు. మన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఓకే, అకార్డింగ్ టు పాపులేషన్ 35 crores అని తీసుకుందాం, 40 crores అని తీసుకుందాం, ఉన్నారు కదా. సో వాట్ యూ సే అబౌట్ దాట్? వాళ్ళు మనకు మెంబర్షిప్ ఇవ్వరు. సో ఇట్స్ టైమ్ వీ ఆల్సో ప్లే ద గేమ్. మనం కూడా సోమాలిలాండ్ రికగ్నైజ్ చేయాలి. మనం కూడా మిడిల్ ఈస్ట్ కానీ మిగతా కంట్రీస్లో కానీ ఎక్కడెక్కడ మనం పుల్లలు పెట్టవచ్చు అక్కడ వెళ్ళి చేయాల్సిందే. మనం కూడా ఇజ్రాయెల్ చేస్తున్నట్లు. యెమెన్ అండ్ ఒమన్ దగ్గరకు వచ్చేప్పటికి ఒమాన్ మన స్టాండ్ ఎలా ఉండబోతుంది? నిన్న మాట్లాడిన దాంట్లో వాసుదేవన్ గారు, ఒకటి
ఆ డిస్ప్యూట్ యెమెన్లో నడుస్తున్న డిస్ప్యూట్ కూడా చాలా పాత డిస్ప్యూట్ అది. అక్కడ బేసిక్లీ హూతీలు వచ్చి కూర్చున్న తర్వాత అక్కడున్న బ్యాటిల్స్, ఇదే బ్యాటిల్ ఆఫ్రికాలో నడుస్తుంది, అదే అక్కడ కూడా నడుస్తుంది. వాళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు చంపేస్తారు వాళ్ళు. మన దగ్గర సేమ్ రూల్ యాజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఆఫ్రికా టు లార్జ్ ఎక్స్టెంట్ ఈవెన్ ఇన్ మిడిల్ ఈస్ట్ ఆల్సో. ఇప్పుడు సద్దాం హుసేన్ చూస్తే ఆయన ట్రైబ్ని ప్రమోట్ చేశారు. వాళ్ళ ట్రైబ్ మైనారిటీలో ఉన్నా కానీ వాళ్ళు మెజారిటీని మొత్తం రూల్ చేశారు వాళ్ళు, సద్దాం హుసేన్. సేమ్ విత్ ద అసాద్ ఫ్యామిలీ ఇన్ సిరియా, అలావైట్ అని చెప్పి వాళ్ళ ట్రైబల్ గ్రూప్ వాళ్ళది. సో ఆయన్ని తరిమి కొట్టిన తర్వాత అలావైట్ గ్రూప్ మీద ఇప్పుడు దాడులు ఎక్కువ నడుస్తుంది. వాళ్ళ మీద పడ్డారు అందరు కలిసి, ఈవెన్ టర్కీ కూడా. సో ఇట్స్ టిపికల్ యెమెన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ 3 గ్రూప్స్. అండ్ ఈ మిడిల్ ఈస్ట్లో మనం ఒక 10 సంవత్సరాల ముందు కూడా యూఏఈకి ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ లేకుండే. అండ్ ఇక్కడి నుంచి మేము అక్కడ దాకా వెళ్తాం, మేము ఆఫ్రికాలో ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుంటాం, మేము ఎక్కడున్నా అక్కడే ఉన్నాం బాగుంటామని చెప్పి కూర్చొని కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్, ఒమాన్, వీళ్ళకి అసలు దే ఆర్ పీస్ఫుల్. అరే మేము ఉన్నాం, మేము హ్యాపీ. యూఏఈ అట్లా కాదు. అండ్ సౌదీ అరేబియా ఆల్సో దే వాంట్ ఎక్స్పాన్షనిస్ట్. అంటే మా రోలు ప్రతి దేశంలో కనిపించాలి. ఓకే, ఎస్పెషలీ ఎట్లాంటి దేశాలు, వాళ్ళకి హెల్ప్ కావాల్సిన దేశాలు, అక్కడ డబ్బులు లేని దేశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దేశాల్లో మేము డబ్బులు పెడతాము, దాని బదులు మేము కొన్ని కండిషన్స్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి, ఉంచుకుంటాము. చైనా అదే చేస్తారు కదా, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని చేసేసి పోర్ట్స్ గుంజుకుంటారు, ఎయిర్పోర్ట్లు గుంజుకుంటారు వాళ్ళు. సో ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుంటారు. చైనీస్ ఫోర్స్ దిబూతీలో కూర్చుంది ఆఫ్రికాలో, ఫుల్ ఫ్లెజ్ బేస్ ఉంది వాళ్ళకి అక్కడ. సో మనం కూడా ఆర్మేనియా, ఐ థింక్ దే ఓన్లీ బేస్ కదా అవుట్ సైడ్. ఎస్, whereas US has some 800 యుఎస్ చాలానే బేసెస్. మనం కూడా ఆర్మేనియాలో ఒక బేస్ పెట్టుకున్నాం, అది ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు తీసేసాం మనం. సెషెల్స్ మనకు ఒక బేస్ ఉంది ఇండియన్ ఓషన్ రీజన్. ఈ రెడ్ సీ గురించి మాట్లాడుతున్నప్పుడు రెడ్ సీ నుంచి సూయజ్ కెనాల్, రెడ్ సీ అక్కడి నుంచి ఇండియన్ ఓషన్. సో మీ యాక్సెస్ కంప్లీట్ ట్రేడ్ రూట్లో ఉంటుంది అది. సో ఇజ్రాయెల్ ఇప్పుడు వచ్చి కూర్చున్న తర్వాత చూడండి, రేపటి నుంచి ఒక సింగిల్ మిసైల్ కూడా ఒక షిప్ మీద ఫైర్ అయితే హూతీ వైపు నుంచి, Israel will say that was an attack on Somaliland. It was an intended attack. Somaliland మీద వాళ్ళు కావాలని దాడి చేశారు, అది ఒక షిప్ మీద పడ్డది అంతే. నౌ వీ విల్ టేక్ యాక్షన్. మేము ఇటువైపు నుంచి మా ఎయిర్క్రాఫ్ట్ పంపిస్తాం. దెన్ ఆ రీజన్ కొంచెం పెద్ద ఒక వార్ సీన్ లాగా మారిపోతుంది. అది డెఫినెట్గా జరుగుతుంది కదా. ఒకసారి సార్ రెడ్ సీ గురించి చెప్పండి. అంటే కొంచెం మనం ఎప్పుడు ఇండియన్ ఓషన్ గురించి మాట్లాడుకుంటాం, అరేబియన్ సీ ఇవన్నీ మాట్లాడుకుంటాం. రెడ్ సీ ప్రామినెన్స్ నేను చెప్పాను చూడండి వాసుదేవన్ గారు, మోర్ దెన్ ఫ్యూయల్ అక్కడ కంటైనర్ ట్రాఫిక్ చాలా ఎక్కువ. కంటైనర్ ట్రాఫిక్ వరల్డ్లో 1/3 కంటైనర్ ట్రాఫిక్ సూయజ్ కెనాల్ నుంచి వచ్చి రెడ్ సీకి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు వెళ్ళి ఇండియన్ ఓషన్ నుంచి ఇట్ గోస్ టువర్డ్స్ ద మలాకా స్ట్రైట్స్. మీరు ఏది చోక్ చేసేస్తే, ఓకే, అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంతా ఉంది, ఇటువైపు రెడ్ సీని మీరు చోక్ చేస్తే మీ షిప్పింగ్ రూట్స్ మొత్తం దెబ్బతింటుంది. సూయజ్ కెనాల్ వాడలేకపోతారు మళ్ళీ ద షిప్పింగ్, ఎందుకంటే మనం మొత్తం వరల్డ్ కామర్స్ నడుస్తుంది షిప్పింగ్ మీదే. ల్యాండ్ రూట్స్ నుంచి మనం పంపించే చాలా తక్కువ. ఎయిర్ కూడా తక్కువ. ఎయిర్ ఇంకా ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు సెండ్ ఇట్ బై ఎయిర్ అన్లెస్ ఇట్స్ వెరీ అర్జెంట్. మనం వ్యాక్సిన్స్ పంపించినప్పుడు ఎయిర్లో పంపించాం, ఎందుకంటే దట్ టైమ్ ఇట్ వాస్ నీడెడ్. కానీ వరల్డ్లో ఉన్న కంటైనర్ ట్రాఫిక్ కానీ తర్వాత క్రూడ్ ఆయిల్ ట్రాఫిక్ కానీ మొత్తం ట్రావెల్స్ త్రూ ద మలాకా స్ట్రైట్స్, ఇండియన్ ఓషన్ మలాకా స్ట్రైట్. చాలా ఇంపార్టెంట్ వాటర్ వే ఇది. దాని స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఉంది, చోక్ పాయింట్ అంటారు దాన్ని. చోక్ పాయింట్ ఈజ్ రెడ్ సీ. ఆ రెడ్ సీలో ఉన్న పోర్ట్స్ డెవలప్ చేయడానికి సొమాలియాకి డబ్బులు ఇచ్చింది సౌదీస్, కట్టింది టర్కీ. ఇక్కడ సొమాలీల్యాండ్లో డబ్బులు ఇచ్చింది యూఏఈ, కట్టింది కూడా వాళ్ళే. ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చి అక్కడ కూర్చున్నారు. అది యూఏకి ఏమాత్రం నచ్చదు కదా అసలు. యూఏఈ కాదు, యూఏఈ ఇస్ వెరీ ఆ పాయింట్లో యూఏఈ హెస్ బీన్ సపోర్ట్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అబ్రహాం అకార్డ్స్. యూఏఈ, సౌదీ అరేబియా ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ని అంగీకరించలేదు, కానీ అబ్రహాం అకార్డ్స్ ప్రకారం యూఏఈ ఇస్ రికగ్నైజ్ ఇజ్రాయెల్. ఇన్ఫ్యాక్ట్ ఈ గాజా వార్ మొదలే ముందు వాళ్ళు ప్లేన్స్ కూడా రావడం మొదలుపెట్టారు ఇజ్రాయెల్ నుంచి, డైరెక్ట్ ఫ్లైట్స్ టెల్-అవీవ్ నుంచి ఎల్ఆల్ ఫ్లైట్స్ వచ్చి ల్యాండ్ అయినాయి దుబాయ్లో. సో దట్ వే యూఏఈ ఇస్ అ వెరీ మోడర్న్ కంట్రీ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కామర్స్ చూసుకుంటారు. మా డబ్బులు ఎక్కడ పెడితే ఎంత వస్తుంది, నేను ఇవాళ 1,00,000 దిరమ్లు పెడితే నాకు ఎల్లుండి ఎంత వస్తుంది, ఇది వాళ్ళ ఎందుకంటే వాళ్ళు మేము చెప్పాను చూడండి, వాళ్ళ ఆయిల్ లేదు వాళ్ళ దగ్గర. సో దే ఆర్ బేసిక్లీ ట్రేడింగ్ నేషన్. మన గుజరాతీలాగా దే ట్రేడ్, ఎక్కడ తీసుకెళ్ళి నీళ్ళ పడేసినా వాళ్ళు ట్రేడ్ చేస్తారు అక్కడ కూర్చొని. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో వాసుదేవన్ గారు
సొమాలీలాండ్ స్టోరీ బహుశా ఇంకా ఒక 15 రోజులు మన తర్వాత మనం డిబేట్ చేసినప్పుడు చాలా మటుకు మారిపోయి ఉంటుంది. చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంకా. చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా 10 కంట్రీస్ రికగ్నైజ్ చేస్తే ఇంకా గేమ్ మారిపోతుంది. దాని నడుమిట్లో టర్కీ ఏం చేస్తారు అది చూడాల్సింది. ఎందుకంటే టర్కీ ఈజ్ గెటింగ్ ఇంక్రీజింగ్లీ ఫ్రస్ట్రేటెడ్. ఎర్దోగాన్ మాటలు ఎవరు వినట్లేదు. ట్రంప్ ఏమో నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నా కానీ ఏం చేయట్లేదు. దాని తర్వాత ఇజ్రాయెల్ ఏమో వాళ్ళు వచ్చి పక్కన కూర్చున్నారు. ఇజ్రాయెల్ ఎక్కడ వీళ్ళు వెళ్తే అక్కడ వచ్చి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. సైప్రస్ చేశారు, గ్రీస్ చేశారు, ఇప్పుడు వచ్చి సొమాలీలాండ్లో కూర్చున్నారు. సిరియాలో కూడా వచ్చి కూర్చున్నారు. ఎక్కడ వెళ్తే వీళ్ళు ఉన్న సిరియన్ టెర్రరిస్ట్ ప్రెసిడెంట్ స్టాండ్ ఏంటి సార్ ఇందులో? ఆయనకు అసలు రోల్ లేదు అక్కడ. ఆయన అంతే ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు ఎవరైనా భోజనానికి అప్పుడు తిరుగుతూనే ఉంటాడు కానీ బికాజ్ ఈజ్ ఎక్స్ టెర్రరిస్ట్ హిమ్సెల్ఫ్. బ్లడ్ నుంచి పోదు కదా అది. ఎప్పుడు మీరు ఒసామా బిన్ లాడెన్ ఉంటే ఆయన తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ చేస్తే కూడా బాడీ లాంగ్వేజ్ అదే ఉంటుంది. సో ఆయనకి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ఫ్యాక్షన్స్లో కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ట్రైబల్ వార్ఫేర్ ఇదంతా. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ని కొట్టుకుంటున్నారు. ఆయుధాలు ఎవడో ఇస్తున్నాడు, డబ్బులు ఎవడో ఇస్తున్నాడు, కొట్టండి చంపేసేయండి అంతే కథ. సో వీళ్ళని ఫినిష్ చేస్తున్నారు. సో అక్కడ టర్కీ ఒక గ్రూప్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ వచ్చి ఇంకో గ్రూప్ని సపోర్ట్ చేస్తున్నారు. దాని నడిమిట్లో అక్కడ కొన్ని ఆఫ్రికన్ నేషన్స్ కూడా దాంట్లో వచ్చి అండ్ ఈవెన్ అరబ్ నేషన్స్ వచ్చి వాళ్ళు కూడా డబ్బులు పెడుతున్నారు దాంట్లో. ఈ ఫ్యాక్షన్స్ని వాళ్ళు సిరియాని కంట్రోల్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. అంత ఈజీ కాదు. అక్కడే మన అసాద్ ఫ్యామిలీని మెచ్చుకోవాలి. ఎంతమటుకు సద్దాం హుసేన్ని మనం లిబియాలో గద్దాఫీని చెప్పామో వీళ్ళందరూ ఉన్నప్పుడు అట్లీస్ట్ దేర్ వాజ్ స్టెబిలిటీ ఇన్ దోస్ కంట్రీస్. ఇప్పుడు స్టెబిలిటీ అని లేదు. ఎప్పుడు సూసైడ్ బాంబింగ్ జరుగుతుందో, ఎప్పుడు బాంబ్ బ్లాస్టులు జరుగుతుందో తెలియదు అక్కడ. ఆ పరిస్థితికి వచ్చేసాం. ఎంత పీస్ఫుల్గా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళి ఇప్పుడు ఎట్లా చేశారు చూడండి. అదే ఇరాక్, అదే లిబియా, అదే సిరియా, ఎక్కడెక్కడ అమెరికన్స్ వెళ్ళారు వన్ థింగ్ ఈజ్ గ్యారంటీడ్, అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ధ్వంసం చేసి బయటకు వస్తారు. వాళ్ళు మొత్తం మెసప్ చేసేస్తారు వాళ్ళు. అది వాళ్ళ స్టాండర్డ్ ప్రాక్టీస్. వియట్నాం నుంచి స్టార్ట్ అయింది, సొమాలియాకి వెళ్ళింది, తర్వాత మనం ఆఫ్ఘనిస్తాన్ చూసాం, సిరియా చూసాం, అక్కడ ఇరాక్ చూసాం, లిబియా చూసాం, అన్నీ చేసాం మనం. ప్రతి దేశంలో వాళ్ళు వచ్చిన తర్వాత సరే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంచుకొని మేము బయటికి వెళ్తామంటే అది జరగట్లేదు వీళ్ళతో. సురేష్ గారు, అయితే కొన్ని ఇస్లామిక్ నేషన్స్ ఏమంటాయి, ఇజ్రాయెల్తో సంబంధాలు అనేది ముస్లిం సమాజానికి అవమానం అంటున్నాయి. ఇంట్రెస్టింగ్లీ అవే నేషన్స్ మళ్ళీ ఇజ్రాయెల్తో ట్రేడ్. మీరు బిలీవ్ చేయరు, ఈ ఎర్దోగాన్ ఏమన్నారంటే ఒక సంవత్సరం ముందు అనుకుంటాను, మేము ఇజ్రాయెల్తోనే ఆఫ్టర్ దట్ గాజా వార్ ఇజ్రాయెల్తో మొత్తం మేము మా ట్రేడ్ అంతా బంద్ చేసేస్తున్నాం అన్నారు. ఐ థింక్ దే వర్ ట్రేడింగ్ అట్ అరౌండ్ $8 బిలియన్ ఎక్స్పోర్ట్స్. అంటే టర్కీ నుంచి సిమెంట్ అండ్ స్టీల్ చాలా మటుకు ఇజ్రాయెల్ కొనుక్కుంటుంది. ఇజ్రాయెల్ చాలా పెద్ద కన్స్ట్రక్షన్ భూమి టర్కీ నుంచి. ఇప్పుడు ఎర్దోగాన్ చెప్పాడు బంద్ రేపటి నుంచి ఏం జరగదని. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు చెక్ చేస్తే $8 బిలియన్ ఎక్స్పోర్ట్ చేశారు ఆల్రెడీ. దాంట్లో $4 బిలియన్ ఆల్రెడీ వెళ్ళిపోయిందంట. ఎట్లా వెళ్ళిందంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్, చైనా టాక్టిక్, చైనా నుంచి పంపించే ఎక్విప్మెంట్ చైనా మేడ్ ఇన్ చైనా అని ఉండకూడదని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి థాయిలాండ్లో పెడతారు. మేడ్ ఇన్ వియత్నాం, మేడ్ ఇన్ థాయిలాండ్ స్టాంప్ కొట్టి పంపించేస్తారు. ఇది వీళ్ళు చేస్తారు ఇప్పుడు ఇక్కడ. ఓ టర్కీది తీసుకొచ్చి పక్కనే దాని దేశంలో చూపించి వాళ్ళ పేరు పెట్టేసి ఇజ్రాయెల్కి అమ్ముతున్నారు. కానీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఎర్దోగాన్ నేను రేపు వెళ్ళి ఇజ్రాయెల్ని కొడతాను, రేపు పొద్దునే కొట్టేస్తాను, రేపు ఫినిష్ చేసేస్తాను నెటన్యాహును అది ఇది అంటారు. కానీ ఆయన కూడా తెలుసు దట్ యూ కెనాట్ ఇగ్నోర్ ఇజ్రాయెల్. ఆ డిఫెన్స్ కేపబిలిటీ ఇజ్రాయెల్ క్రియేట్ చేసిన యూఎస్ దగ్గర కూడా లేదు. అది ఇప్పుడు కూడా యూఎస్ ఎక్కడైనా ఏం చేసేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తారు, ఇజ్రాయెల్ ఆలోచించరు. వాళ్ళు కొట్టమంటే వెళ్ళి కొట్టేస్తారు అంతే కథ. ద పొలిటికల్ డిసిషన్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. కాబట్టి అయితే వాళ్ళ మాట వాళ్ళ దేశం వాళ్ళు చూసుకుంటున్నారు, దాంట్లో ఏ తప్పు లేదు. నథింగ్ రాంగ్ విత్ టేకింగ్ కేర్ ఆఫ్ యూర్ కంట్రీ. సో ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే సోమాలి ల్యాండ్ అనేది ప్రపంచంలో కొత్త ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. డెఫినెట్గా హిస్టరీ బుక్స్ మార్చాలి ఇప్పుడు. ఎందుకంటే నిన్నదాకా మ్యాప్లో లేని కొత్త కంట్రీ వచ్చింది ఇప్పుడు ఒకటి. రేపు వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇప్పుడు అది మీరు అన్నారు దట్ వాజ్ ఆయన అది ఆఫ్రికాలో ఉన్నప్పటికీ కూడా ఇటలీ కాలనీ అన్నారు కదా. అది ముందు ఎందుకంటే ఒక 70 సంవత్సరాల ముందు, 60-70 సంవత్సరాల ముందు మనకు ఇండిపెండెన్స్ వచ్చిన అదే టైంలో అన్ని ఆఫ్రికన్ కాలనీస్ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ కాలనైజ్ బై ఫ్రెంచ్. కొంతమంది ఇటాలియన్స్ కాలనైజ్ చేశారు. దాని తర్వాత కొన్ని బ్రిటిష్ కాలనీస్ ఉండే. తర్వాత అన్నీ వెళ్ళిపోయింది. ఏముంటాయి సార్ సోమాలి ల్యాండ్కి సంబంధించి జియోగ్రఫికల్గా కన్ను పడుతుంది కదా మిగిలిన వాళ్ళది, వాళ్ళు సపరేట్ అయ్యింది అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి. దట్ ఈస్ వై ఐమ్ సెయింగ్ ఆఫ్రికాలో ఉన్న న్యాచురల్ రిసోర్స్ ఎక్స్ప్లాయిట్ చేయాలంటే సొమాలి ల్యాండ్ యూజ్ చేసుకుంటారు వాళ్ళు. సొమాలి ల్యాండ్లో ఉన్న యాక్సెస్ వాళ్ళకి ఆఫ్రికాకి వెళ్తుంది. ఇథియోపియా కానీ అక్కడ యుగాండా కానీ అక్కడికి వెళ్ళిపోవచ్చు. షిప్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ని వాళ్ళు గుంజుకుంటారు అక్కడ.
ఇది వీళ్ళ స్ట్రాటజీ కూడా అంతే. ఇప్పుడు యూఏఈ వాళ్ళు డీపీ పోర్ట్ తీసుకొచ్చి పెట్టింది ఎందుకంటే వాళ్ళకి తెలుసు రేపు ఒక ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది అక్కడి నుంచి. ఆఫ్రికా నుంచి మీకు ఐరన్ ఓర్ తీసుకురావాలన్నా, కోల్ తీసుకురావాలన్నా, బంగారం తీసుకురావాలన్నా మా దగ్గర వీ హ్యావ్ అవర్ పోర్ట్స్ టు క్యారీ దట్ కెపాసిటీ అని చెప్పి డీపీ పోర్ట్ పెట్టారు వాళ్ళకి. సోమాలిలాండ్కి ఏంటంటే వాళ్ళకి వచ్చే ఆదాయం దాన్ని చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ట్రాఫిక్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా దాని ఇన్కమ్ వస్తుంది ఆ పోర్ట్ నుంచి. సో బర్బరా పోర్ట్ అనేది అక్కడ నుంచి వాళ్ళు చాలా మటుకు నాట్ బికమ్ వెరీ బిజీ పోర్ట్. సో ఆబ్వియస్లీ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా జియో పాలిటిక్స్ చూసినప్పుడు ఇదే చూడాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే